శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు స్వీటీ కొంచెం తెలగపిండి కూర వండు, నేను మా ఫ్రెండ్స్కి పట్టుకెళ్తాను అలాగని చెప్పి అందండి. సరే అని చెప్పేసి ఇంక ఎలాగా తయారై ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా ఎర్ర గోధుమ నూక ఉంటుంది కదండి, ఇదిగోండి ఈ నూక, ఇదిగోండి ఈ నూక. ఇది మొన్న డిమార్ట్ నుంచి తెచ్చానండి, అప్పటి నుంచి చేయలేదు. ఈ రోజైతే చేసుకుంటున్నాను. ఎర్ర గోధుమ నూక ఉప్మా నిజంగా చాలా బాగుంటుందండి ఈ నూక ఉప్మా. ఇది ఫస్ట్ ఇలాగ కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్నాక దీనికైతే ఉప్మాకైతే ఎలా తీసుకుంటామో అలాగేనండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుంటే వేరుశనగలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. ఫస్ట్ ఇంక ఉప్మా చేసేసుకుని తర్వాత తెలగపిండి కూర వండుకుందామని చెప్పేసి ఫస్ట్ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఎర్ర గోధుమ నూక ఉప్మా. ఇది మరి మాకు ఇంకాను అక్కడ ఎర్రగా ఉంటుందండి మా ఊర్లో గోధుమ నూక. మరి దీన్ని మరి గోధుమ నూక అంటారా ఏమంటారా అయితే నాకు తెలియదు. నేనైతే గోధుమ రవ్వ అని అంటున్నాను. దీన్ని ఎలా కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నానండి. కుక్కర్లోనే చేసేస్తాను. కుక్కర్లోనూ తాలింపు పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వేయించేసుకుంటే అండి చాలా తొందరగా అయిపోద్ది. ఫస్ట్ ఇంక ఇలా వేపేసుకున్నాను. ఇది ఒక గిన్నెలోకి తీసేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్ తీసుకుని 1 గ్లాసున్నర తీసుకున్నానండి. నీళ్లు కూడా 1 గ్లాసుకి 2 గ్లాసులు వేయాలి నీళ్లు. ఫస్ట్ నూనె కాగిపోయింది, పచ్చెనపప్పు వేసేస్తున్నాను. పచ్చెనపప్పు, ఆవాలు వేసేసుకున్నాను. ఇది ఒకసారి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగిలినవన్నీ వేసుకుని వాటర్ వేసేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఆ నూక వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకోవడమేనండి. ఏంటండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందామా. ఈ ఉప్మా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాసేపు మగ్గనిద్దాము. పోపు అయితే ఎగిపోయింది. వాటర్ వేసేసుకుంటున్నాను. ఇదిగోనండి, నేను గ్లాసున్నర నూక ఒక 3 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నానండి. ఇది మరిగిన తర్వాత నేను ఈ నూక అయితే వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకుంటానండి. 3 విజిల్స్ వచ్చాక నేను మీకు చూపిస్తాను. ఈలోగా నేను తెలగపిండి కూరకి ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఇదిగోనండి, వాటర్ అయితే మరిగిపోయింది. నేను నూక వేసేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకోనండి. నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను.
ఇప్పుడు ఈ స్టవ్ మీదకి మార్చుకుంటానండి. విజిల్ పెట్టేస్తున్నాను. ఒక్క 3 కోతలు వస్తే సరిపోద్దండి. ఈలోగా నేను తెలగపిండి కూరకి నేను గిన్నె పెట్టుకున్నానండి. ఇంకోటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకున్నాను. నేను మునగాకు తెలగపిండి చేసుకుంటున్నాను. మునగాకు కూడా భలేగా ఉందండి, చెట్టుకి లేతగాను బాగుందండి. ఇది నిన్న కోసుకుని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసానండి. కడిగేసి కవర్లో వేసేసుకున్నానమాట నిన్న. అసలు నిన్న వండాలి కూర. నిన్న లక్ష్మీ చారు కాసండి, కరివేపాకు పచ్చడి చేశాను కదా, అది పట్టుకెళ్ళింది. మరి ఈరోజు కాసుకోకూడదు, లక్ష్మీవారం ఈరోజు కాసుకోకూడదని నిన్న కాసేసి కరివేపాకు పచ్చడి వేసి ఇచ్చేసానండి. ఇంక నిజంగా చాలా బాగుంది అలాగని చెప్పి అన్నారంట స్వీటీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ గ్లాసుడు తెలగపిండి తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఉప్మాలాగా ఎసరు పెట్టుకోవాలి. ఇదిగోనండి, నేను గ్లాస్ వేసి ఒక అరగలాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులోను ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ మునగాకు ఎంత కింద ఉంటుంది కానీ ఉడికిన తర్వాత ఎంత ఉండదండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకుందామా. పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగి ఈ ఉల్లిపాయ ముక్కలు గట్టా ఉడికిపోవాలండి. అప్పుడు చూపిస్తాను మళ్ళీని. నాకు ఇవన్నీ ఉడికిపోయి మునగాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉడికిపోయి. ఇప్పుడు నూక వేసుకుంటున్నానండి. అదే మనం ఉప్మాకి వేసుకుంటాం కదా, అలాగే పిండి వేసుకుంటున్నాను. ఇదండి నేను మొన్న నువ్వులు ఆడించుకున్నాను కదా, అక్కడ తెచ్చుకున్నానమాట. ఆ మిల్లికాడది అయితే చాలా బాగుంటుంది అనమాట. బయట కొన్నదంత టేస్ట్ ఉండలేదండి. ఇది నేను మిల్లికాడ తెప్పించుకున్నానమాట. ఇది ఒక నూక, ఇది పిండి అయితే వేస్తానండి. ఇది కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికాక అప్పుడు పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను. నేను 3 విజిల్స్ వేయించుకున్నాను కదా, ఇదిగోనండి ఇలాగా పొడి పొడిలాడితే బాగుంది చక్కగా. ఇదిగోనండి చాలా బాగుందండి. ఈ నూక కూడా ఉప్మా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ నూక ట్రై చేయండి, బాగుంటుంది. మా నిహాంతకే, ఇంకా చిన్నడు నీకు ఉప్మా ఇష్టమే కదా, మా నిహాంతకండి ఉప్మాలో ఎంత ఇష్టం అండి. ఏ ఉప్మా అన్నా సరే చక్కగా తింటాడు. ఇదిగో ఏనా ఉప్మాయే ఇదిగోనండి తెలగపిండి ఎలాగా ఉడికింది. ఇది ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటాను. పోపు పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి పోపు అయితే తీసేసుకున్నాను. మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండ్రాయిలేనండి. నూనె పెట్టేసుకున్నాను. ఎండ్రాయిలు వేసేసుకుంటున్నాను. దీనికి కొంచెం నూనె ఎక్కువ ఉండాలండి తెలగపిండికి. నేను నువ్వులు వేసుకున్నాను. తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఈ ఎల్లుల్లిపాయలు
గుడ్లు ఒలుచుకుని వేసుకుంటే భలేగా ఉంటుందండి. అయినా చిన్న చిన్నవి కొన్ని వలుద్దామన్నా కానీ ఇంకా టైం అయితే లేదు. స్వీటీకి బాక్స్కి టైం అయిపోతుంది. ఇంకా అందుకు ఇలాగా చితకొట్టుకుని వేసేసుకుంటున్నాను. మినపప్పు కూడా వేస్తానండి. నువ్వు నూనె, వేరుశనగ నూనెతో తాలింపు వేసుకుంటే అండి చాలా బాగుంటుంది. బయట షాపుల దగ్గరది అయితే పిండి బాగుంటలేదండి. నేను మాకు నూనె ఆడించుకుంటాం కదా, అతన్ని అడిగితే ఇచ్చాడు. మిల్లికాడ కూడా మాకు అమ్ముతారండి, అక్కడ బాగుంటుందండి. ఇది కొంచెం తియ్యగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయినిచ్చండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కొద్దిగా ఇంకి వేసుకుంటున్నానండి, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఈ తెలగపిండి ఉంది కదా, ఇదిగో రండి ఇలాగా ఉడికింది. ఇది ఇందులో వేసేసుకుంటాం. ఇవాళ 2 వంటలో తాలింపు. మొన్న తెలగపిండి బీరకాయ వండాను కదండి, ఈరోజు తెలగపిండి మునగాకును. ఈ తెలగపిండి కూర చాలా బలం అండి, చాలా మంచిది. ఈ తెలగపిండి చక్కగా ఇలాగ తెచ్చుకొని మీరు కూడా వండుకొని టేస్ట్ చేయండి. ఫస్ట్ నేను ఇందులో ఉప్పు వేసేసుకున్నాను కదా ఎసట్లోను, ఆ ఉప్పు అయితే నాకు సరిపోయిందండి. తెలగపిండికి ఉప్పు ఎక్కువ లాగదండి, ఉప్పు తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. కాసేపు అయితే మగ్గిచ్చేసుకుంటాను. ఈరోజు సాయంత్రం గౌతమికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగో బ్యాగ్ అయితే సదిరేసుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా చీరలు అన్నీ పట్టుకెళ్ళిపోతున్నానండి. మళ్ళీ అక్కడ ఇవన్నీ వాష్ చేసుకుని గంజిలో పెట్టుకుని మళ్ళీ సారి వచ్చినట్టు మళ్ళీ ఇంకో చీరలు మార్చుకొని తెచ్చుకుంటాను అనమాట. ఏపన్నా ఇదండి నేను ఈరోజు చేసుకున్న గోధుమ నూక ఉప్మా, తెలగపిండి కూరనండి. మా చింపు స్కూల్ యూనిఫామ్ ఇంకోనండి. టైం అయిపోయిందా నాన్న? వర్షం అండి బాబు, 4 రోజులు మట్టి అప్పుడే వర్షం అలాగ కురుస్తానే ఉంది. పౌడర్ రాసుకురా, టైం అయిపోతుంది రాసుకుని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోనండి